దేశవ్యాప్తంగా వివిధ మార్గాల్లో ఓట్లను కొల్లగొట్టేందుకు బీజేపీతో ఎన్నికల సంఘం కుమ్మక్కయిందన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. కర్ణాటకలోని బెంగళూరు సెంట్రల్ లోక్సభ స్థానం, దాని పరిధిలోని మహదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్ ఓటర్ల జాబితా ఆధారంగా ఆయన ఇచ్చిన ఓట్ చోరీ ప్రజెంటేషన్కు మంచి స్పందన వచ్చిందని ఇండీ కూటమి భావిస్తోంది. దీనిని మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లి బీజేపీని ఎండగట్టేందుకు సిద్దమైంది. ఇక అటు ఓటర్ కార్డును ఆధార్తో అనుసంధానం చేస్తే బోగస్, డూప్లికేట్ ఓట్లు సమస్యకు చెక్ పడుతుందని ఎన్నికల కమిషన్ వర్గాలు చెబుతున్నాయి. లోక్సభ నుంచి పంచాయతీల వరకు ఒకే ఓటర్ల జాబితాను అనుసరించడంతోనూ ప్రయోజనం ఉంటుందని అంటున్నాయి. ఇక దేశంలో పౌరులకు అన్ని అవసరాలకు ఉపయోగపడేలా ఒకే కార్డును జారీ చేయాలనే ప్రతిపాదనపై చాలా రోజులుగా చర్చ జరుగుతుందని, అది అమల్లోకి వస్తే ఓట్ల సమస్య తీరుతుందని స్పష్టం చేస్తున్నాయి.